అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఉదయం మనం దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. కొన్ని మాటలు మనం ధ్యానించుకొని వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. 146వ కీర్తనల గ్రంథం 146వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడి సహాయకుడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం 146వ కీర్తన మనం చదువుకొని ఉన్నాం. ఈ 146వ కీర్తన మొదట్లో ఏమంటా ఉన్నారంటే యెహోవాను స్తుతించుడు అని మొదలుపెట్టి చివర యెహోవాను స్తుతించుడు అని ముగిస్తూ ఉన్నారు. అయితే ఈ కీర్తనలో మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. అంటే మన జీవితకాలంలో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి కీర్తించేవారుగా ఉండాలి అని చెప్పి ఈ కీర్తనకారుడు మనకు చెప్తా ఉన్నాడు. ఎందుకు మనం కీర్తించాలంటే అక్కడ చూడండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఈ లోకంలో మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడు మనకి సహాయకుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దేవుడు ఏం చేస్తాడంటే బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. తర్వాత ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. ఆయన ఆహారం దయచేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటామో దేవుడు మన జీవితంలో ఈ క్రియలు చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకన్నాడు యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మనం కృంగిన స్థితిలో ఉంటే మన దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను పడిన స్థితిలో ఉన్నాను, ఇంకా నేను లెగవలేను, నా స్థితి ఇంతే అని ఒకవేళ మనం బాధపడతా ఈ లోకంలో ఉండొచ్చేమో. కానీ మన దేవుడు మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, అక్కడ నీతిమంతులను ప్రేమించేవాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. పరదేశాలను కాపాడేవాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. తండ్రి లేని వారికి విధవరాండ్లను ఆదరించేవాడు కాబట్టి, అంటే మన దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన భక్తిహీనుల మార్గాన్ని వంకర మార్గంగా చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి.
అందుకే అందుకే చాలా విషయాలు చెప్తా ఉన్నాడు ఈ 146వ కీర్తనలో. మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే మన యొక్క అన్ని స్థితిగతుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి మార్గంలో ఉన్నాం, మనం ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఎలాంటి బంధకాల్లో ఉన్నా దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు, న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడని మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన జీవితంలో దేవుడు మనల్ని ఎప్పుడు మన యొక్క స్థితిని మార్చే దేవుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి 150వ కీర్తన 2వ వచనం చదవండి. 150వ కీర్తన 2వ వచనం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ను స్తుతించుడి. చూడండి, మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ను స్తుతించుడి. ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు. ఆయన మహాప్రభావం కలిగిన దేవుడిగా ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ కీర్తనలు మొత్తం దేవుని యొక్క గుణగణాల గురించి మనకి చెప్తా ఉంది. అందుకే ఈ కీర్తనలన్నింటిలో మన దేవుడు ఎలాంటి వాడు అనే విషయాల గురించి మనం చూడవచ్చు. చూడండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి. ఆయన మహాప్రభావం బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ప్రభావం అనేది మన మీద ఉన్నది కాబట్టి మనం సజీవుల లెక్కలో ఉండగలిగాం. ఒకవేళ ఆయన ప్రభావం మన మీద లేకపోతే మనం కూడా ఈ రోజుకి ఎన్నో రోజు అయ్యిద్దాం. అయితే మన జీవితంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోతూ ఉన్నాం, దేవుడు చేసిన క్రియలను మనం మర్చిపోతూ ఉన్నాం, దేవుడు మన కుటుంబానికి చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం మర్చిపోయి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి ఆయన పరాక్రమ కార్యాలను బట్టి మనం స్తుతించేవారుగా ఉండాలి. ఆయన యొక్క ప్రభావం మన మీద ఉన్నది. ఎందుకంటే మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక అయస్కాంతం చుట్టూ తన యొక్క ప్రభావం ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉన్నాం, దేవుని యొక్క ప్రభావం మన మీద ఉన్నది కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనం మర్చిపోయాం దేవుణ్ణి, మనం దేవునికి దగ్గరగా ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోయిన వారుగా ఉన్నాం. అయినా దేవుని యొక్క ప్రభావాన్ని మన మీద చూపించేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, 71వ కీర్తన 16వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 16వ వచనం. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను మొదలుపెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. చూడండి, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుణ్ణి గణపరచడానికి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మరి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన నీతిని మాత్రమే మనం వర్ణించేవారుగా ఉండాలి. ఆయన నీతిని మాత్రమే మనం వర్ణించగలగాలి. ఆ విధంగా మనం వర్ణించగలగాలి అంటే వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని వినేటప్పుడు వాక్యం వినాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని ఆరాధనలో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. నేను ఒక్కదాన్ని ఆరాధిస్తాను, అందరూ ఆమేన్ అనాలి. అందరూ ఆరాధన చేసేటప్పుడు నేను కళ్ళు తెరుచుకొని ఉంటాను, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అనుకున్నాం అనుకోండి, అది మనం దేవుణ్ణి ఆరాధించనట్లే. ఒకవేళ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు తెరుచుకొని అందరం చూస్తా కూర్చొని తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనం వాళ్ళ ప్రార్థనలో మనం ఏకీభవించని వారమే. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట వినని వారంగా ఉంటాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఏముందిలే, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా వాక్యం చదువుతాను, నేను బాగా భక్తి పరుణ్ణి అని మన జీవితంలో మనం అనుకున్నట్లయితే మన విశ్వాసంలో వెనకబడిన వారుగా ఉంటాము. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీతిని మాత్రమే వర్ణించేవారుగా ఉండాలి. వర్ణన అనేది ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తిని మనం వర్ణించాలి అంటే ఏం చేస్తాం? ఒకవేళ ఆ వ్యక్తి ఉదాహరణకి కొత్తగా పెళ్ళవుతున్న వాళ్ళని చూసామనుకోండి, ఒకవేళ చూడటానికి బాగోకపోయినా అబ్బా నీ ముక్కు భలే ఉంది, లేదా నీ చెవులు బాగున్నాయి అని వర్ణిస్తూ ఉంటారు. ఎందుకు వర్ణిస్తూ ఉంటారు అంటే
వాళ్ళని ఆనంద పెట్టడం కోసం వర్ణించేవారుగా ఉంటారు. అయితే మన దేవుడు ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు, ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు, ఆయన మహిమ కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మరి మనం ఎందుకు వర్ణించలేకపోతా ఉన్నాం? చేసిన ఆరాధనే చేస్తాం, ఎక్కడికి పోం, వాక్యం చెప్పేది వినం, ఏందంట వినేది అన్నట్టు కూర్చుంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఆయన నీతిని నేను వర్ణిస్తాను అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అందుకంటున్నాడు ఏమని? యెహోవా యొక్క బలవత్ కార్యములను గురించి, ఆయన బలవత్ కార్యములను గురించి ఏమంటా ఉన్నాడు? నేను మొదలు పెట్టేదను. చూడండి, దేవుడు మనకి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం జీవించేటప్పుడు ఆ కార్యాలు మనం ఎందుకు ఆరాధనలో మనం పెట్టలేకపోతా ఉన్నాం? ఉదాహరణకి ఈ వారంలో మనకి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అయ్యా పలానా ప్రమాదంలో నువ్వు నన్ను అద్భుతంగా తప్పించి ఉన్నావు, నీకు వందనాలు అని మనం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాం? లేదంటే అది ఏదైనా అనారోగ్య పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి, తండ్రి ఈ అనారోగ్య పరిస్థితిలో నేను బాధపడ్డాను, ఈ అనారోగ్య పరిస్థితిలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చావు, నీకు వందనాలు అని మనం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాం? ఎందుకు వర్ణించలేకపోతా ఉన్నాము? ఆయన బలవత్ కార్యాలను మనం మొదలుపెట్టి ఆయన నీతిని మనం వర్ణించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉండి నేను దేవుని సన్నిధికి వస్తున్నానులే వెళ్తున్నానులే అంటే మనం దేవుణ్ణి ఆరాధించని వారమే. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఆయన నేను వర్ణిస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడండి, 106వ కీర్తన 2వ వచనం చదవండి. 106వ కీర్తన 2వ వచనం. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? చూడండి, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? చూడండి, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి మనం వర్ణించలేకపోతా ఉన్నాం ఆయన్ని. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎన్నోసార్లు శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు చెప్పారు ఏమని? ఆ భూమి వైపు గ్రహ శకలాలు ఎంతో వేగంగా వస్తూ ఉన్నాయి, ఆ పెద్ద శకలం వచ్చి భూమి గుద్దుకుందంటే భూమిలో ఎవరు బ్రతకరని చెబుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అవే మన భూమిని తాకకుండా ఇప్పటివరకు దేవుడు కాపాడుతూ ఉన్నారు. అయితే శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఏమనంటే, ఓజోన్ పొరకి రంధ్రం పడతా ఉంది, ఓజోన్ పొర రంధ్రం పట్టడం వల్ల మనందరికీ చర్మం క్యాన్సర్ వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు ఎప్పటి నుండో చెప్తా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన యొక్క పరాక్రమ కార్యాలు ఏ విధంగా ఉన్నాయో. మన జీవితంలో ఆయన కార్యాలు మనం గుర్తించేవారుగా ఉండాలి, ఆయన కార్యాలు మనం వర్ణించేవారుగా ఉండాలి. అందుకంటున్నారు చూడండి, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక నదిలో ఆ రక్తం ప్రవహించినట్లు ప్రవహించిందని న్యూస్ పేపర్లో వేశారు. అంటే నదిలో నుండి రక్తం రావటం ఏంటి? చూడండి, బైబిల్లో ఉంది రక్తం వస్తుందని. చూడండి, బైబిల్ దేవుని యొక్క వాక్యము, జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని దేవుడు రాసి మన చేతికి ఇచ్చాడు ఆయన. మరి అంత విలువైన వాక్యాన్ని మనం ఎందుకు చదవలేకపోతా ఉన్నాం? ఆ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నాం? చూడండి, అందుకే అక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ఆయన మన దేవుడు చూడండి, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? ఆయన కీర్తి చూడండి, మన భారతదేశంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా అనేకమైన బజారుకు వచ్చి ఒక చర్చి ఉంది మన భారతదేశంలో. కరోనా టైంలో చైనా గిలగిల కొట్టుకులాడింది. చైనాలో శవాలు గుట్టలుగా వేసారు, గుట్టలుగా తీసుకెళ్ళి పాతి పెట్టారు చైనాలో. అయితే ఒకవేళ అదే మన భారతదేశానికి వస్తే ఇన్ని కోట్ల మంది చనిపోతారని చెప్పి ఎస్టిమేషన్ వేశారు. అయితే మన భారతదేశానికి కూడా వచ్చింది ఆ రోగం. అయితే మనం కూడా లాక్డౌన్లో ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు ఆ స్థితిని కలుగు చేయలే. ఏదో కొద్ది మంది చనిపోయారు. అయితే మరణదూతకి ఆ విధంగా సెలవు ఇవ్వాల. చైనాలో ఏ విధంగా అయితే 4 లక్షల ఫోన్ నెంబర్లు మిస్ అయినాయి. అక్కడ 4 లక్షల ఫోన్ నెంబర్లు మిస్ అయినాయి అంటే దాని అర్థం ఏంటి? 4 లక్షల మంది కనబడలేదు. ఒకవేళ ఈ మాట చెప్తే ప్రపంచం మొత్తం
తలక్రిందులైపోతుందేమో, ప్రపంచంలో భయంతో సగం మంది చనిపోతారేమో అనే ఉద్దేశంతో ఆ లెక్క మనకు చెప్పలే. అప్పట్లో ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో గుట్టలుగా తీసుకుని వేస్తూ ఉండేవాళ్ళు. ఏది కోళ్ళను పారేసినట్టు పారేస్తూ ఉండేవాళ్ళు. కానీ మన భారతదేశానికి దేవుడు ఆ స్థితిని రప్పించలా. ఎందుకంటే ఆయన నీతి కలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకన్నాడు ఆయన ఆ నీతి, చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు. చూడండి, ఇక్కడ ఇన్ని చర్చీలు ఉన్నాయి, లేదంటే ఇన్ని మందిరాలు ఉన్నాయి కాబట్టి దేవుడు తన యొక్క కీర్తి లేదంటే ఆయన పరాక్రమాన్ని మన భారతదేశంలో చూపించగలిగాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఏమనుకుంటామంటే ఏదో భారతదేశంలో మాకు ఏదో ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు, మాకు రక్షించారు అనుకుంటాం. కానీ మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఒకానొక్క దేవుడు యేసుక్రీస్తు వారే. మన కోసం, ప్రజల కోసం వచ్చిన దేవుడు ఎవరై అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. అబద్ధం ఆడిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. పరిశుద్ధమైన రక్తాన్ని కలిగిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అని మనం గుర్తించాలి. ఉన్నారు చాలామంది, ఆకాశంలో ఉన్నారు, భూమి మీద చాలామంది దేవతలు అనబడిన వారు ఉన్నారు. కానీ మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు. ఒకవేళ మన యొక్క రక్త సంబంధికులు మన కోసం రక్తాన్ని ఇవ్వడానికి కూడా వెనుకడుగేస్తారు. ఎందుకంటే ఆ స్థితి అలాంటిది. ఒకవేళ వాళ్ళు ముందుకు రాకపోవచ్చు, మన కోసం ప్రాణం పెట్టకపోవచ్చు. కాబట్టి ఆయన యొక్క పరాక్రమ కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ 145వ కీర్తన 12వ వచనం చదవండి. 145వ కీర్తన 12వ వచనం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. చూడు, ఎక్కడేమంటా ఉన్నారు, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. ఆయన రాజ్య ప్రభావం అంటే ఏంటి? ఆయన రాజ్యము అంటే దేవుని మందిరము అని మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పి ఉన్నా, ఆయన రాజ్యాన్ని గురించి చెప్పా. చాలామంది తెలియక పరలోకము, పరలోక రాజ్యం ఒకటి అనుకుంటారు. కాదు, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఎవరైతే పరలోకం వెళ్ళాలి అనుకుంటారో వారు పరలోక రాజ్యంలో చేర్చబడాలి. ఆయన రాజ్యం వ్యాప్తి చేయబడతా ఉంది. ఇప్పుడు మనకి పాకిస్తాన్లో చాలా చర్చీలు వచ్చేసినాయి. అక్కడ 24 గంటలు క్రైస్తవ టీవీ ఛానల్స్ కూడా వచ్చేసినాయి. మీకు తెలిసేలేదు, నేను చూసే వాటిని. మన జీవితంలో ఆయన రాజ్యం ఈ విధంగా వ్యాప్తి చెందుతూ ఉంది. చాలామంది మార్పు చెంది దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు, దేవునిలోనికి వస్తూ ఉన్నారు. వారి సాక్ష్యం ఎంతగా బలంగానో చెప్తూ ఉన్నారు. మరి మనం క్రైస్తవులుగా ఉండి మరి మనం సైలెంట్గా ఎందుకు ఉండాలి? మనం దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా. కాబట్టి ఆయన యొక్క రాజ్యం ఎట్లా ఉందంటే వ్యాప్తి చెందుతూ ఉంది అని మనం గ్రహించాలి. ఆయన రాజ్యం అభివృద్ధి చెందుతూ ఉంది. చాలామంది, కొన్ని కోట్ల మంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఈ ఆదివారం రోజు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆదివారం యేసుక్రీస్తు వారిని చాలా కోట్ల మంది కొలిసేది మన క్రైస్తవులు మాత్రమే. మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఎవరు కూడా అంత. కొంతమంది అనుకున్నారు ఏమనంటే బైబిల్ లేకుండా చేద్దాం అనుకున్నారు, బైబిల్ ఒక తప్పుడు గ్రంథం అని చెప్పి చూపించాలి అనుకున్నారు. అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దేవుడు వాళ్ళని లేకుండా చేసి దేవుడు తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆయన యొక్క రాజ్యంలో మనం ఉన్నామని మనం గుర్తించాలి. అందుకే అంటున్నాడు, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన శౌర్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన శౌర్యవంతుడు, ఆయన ప్రపంచాన్ని గెలిచిన మహారాజు, ఆయన ప్రపంచాన్ని గెలిచిన వీరుడు. ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన ప్రపంచాన్ని గెలిచాడు. అయితే చివరిగా ఏం చెప్పాడంటే ఆ 2 చేతులు ఇట్లా ముందుకు పెట్టి చూపించమని చెప్పాడు ఆయన చనిపోయేటప్పుడు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని గెలిచాను, కానీ నేను ఏమి తీసుకుని వెళ్ళలేకపోతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, ఈ లోకంలో మనం ఎన్ని పేర్లు కలిగినా, ఎంత ప్రఖ్యాతలు కలిగినా, ఎంత డబ్బు కలిగినా, ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉంటే మనం ధన్యులము అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అని మనం చూసుకున్నట్లయితే ఆయన శౌర్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన శౌర్యవంతుడు, ఆయన పరాక్రమశాలి కాబట్టి ఆయన ప్రపంచాన్ని గెలిచాడు. ఎప్పటి వరకు మనం ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నాం? ఎప్పటి వరకు మనం
ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి ఆయన పరాక్రమశాలి అని మనం గుర్తించాలి. చూడండి ఆయన యొక్క ప్రభావం చూడండి. 47వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 47వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. చూడండి ఆయన భయంకరుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు? భయంకరుడు. ఒకవేళ చాలామంది లోకంలో ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక అతను పాంప్లెట్లు ఇస్తా ఉన్నాడు, కరపత్రాలు ఇస్తూ ఉంటే ఒక అతను ఏం చేశాడంటే కరపత్రం తీసుకొని ఆయన మీద అట్లా చించి ఇసిరేసి ముందుకెళ్ళిపోయి అక్కడ పడి చనిపోయాడు. చచ్చిపోయాడు ఆయన. చూడండి ఆయన భయంకరుడు. దేవుణ్ణి దూషించకూడదు, దేవుని ప్రజల్ని దూషించకూడదు, దేవుని సేవకుల్ని దూషించకూడదు. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భయంకరుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని ఏ విధంగా శిక్షిస్తాడో మనకు తెలియదు. ఒకవేళ మన గురించి ఎవరైనా ఏదన్నా అనుకుంటూ ఉన్నారు అనుకోండి, అది మనకేం కాదు, అది వాళ్ళకే జరిగిద్ది. మనం అనుకోవాలి. అప్పుడు ఒకవేళ ఎవరైనా మన నోరు పడిపోవాలనుకున్నారనుకోండి, దేవుడు మన నోరు పడిపోయేటట్టు చేయడు. ఆయన వాళ్ళ నోరు పడిపోయేటట్టు చేస్తాడు. అప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏమని, పలానా వాళ్ళు ఇట్లా అనుకున్నారు కాబట్టి ఇట్లా జరిగింది. చూడండి ఆయన భయంకరుడైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన పూజించేవారుగా ఉండాలి. అందుకన్నాడు ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. మన దేవుడు మహారాజు. మన దేవుడు ఎవరు? మహారాజు. ఆయన కింద ఆయన మేపు గొర్రెలంగా మనం ఉన్నాం. అందరూ అంటారు ఏమనంటే గొర్రెలు అంటారు. గొర్రెలు అంటే మనం ఏం పర్లా, అది అనకూడని మాట కాదు, మనం గొర్రెలమే. ఎవరైనా ఒక మాట మనల్ని అన్నా మనం మాట్లాడకూడదు. ఎవరైనా ఒకరు తనినా మనం తనకూడదు, తిట్టినా మనం తిట్టకూడదు. ఒకవేళ మనకు అన్యాయం చేసినా మనకి అన్యాయం చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా మనం ఉన్నాం కాబట్టి, దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు కాబట్టి మనం అన్యాయస్తులుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే అన్నాడు చూడండి, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన మహారాజు అయి ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మరి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామా? పేరుకు మనం భక్తి పరులమే, పేరుకు మనం విశ్వాసులమే, పేరుకు మనం బాప్తిస్మం తీసుకున్నాము, పేరుకు మనం దేవుణ్ణి ఆరాధించేవారు, పేరుకు మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నాం. మరి నిజమైన దేవుణ్ణి నిజమైన ఆరాధన చేసేవారుగా ఉన్నామా? ఆయన నీతిని మనం వర్ణించేవారుగా ఉన్నామా? ఆయన యొక్క భయంకరమైన కార్యాలను మనం ఎత్తిపట్టేవారుగా మనం ఉన్నామా? చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసుకోవాలి. ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయలే, ప్రసారింతే చెబుతాడు, ఏముందిలే, వినకపోయినా పర్లేదు అని మనం ఆ విధంగా మనం ఈ లోకంలో అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన భయంకరుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన చూడండి, ఆయన ఎంత భయంకరుడో. కొన్ని విషయాల్లో మన గురించి అనుకుంటారు ఏమనంటే, ఈ కష్టం గుండా వీళ్ళు వెళ్తా ఉన్నారే, ఈ కష్టంలో నుండి వీళ్ళు బయటపడతారా అని చెప్పి మన గురించి చర్చించేవారుగా ఉంటారు కొంతమంది. లేదంటే ఈ బాధలో గుండా వెళ్తా ఉన్నారే, ఈ బాధల నుండి ఎవరు వీళ్ళని బయటికి తీసుకొస్తారు అని చెప్పి మన గురించి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుడు మనల్ని బయటపడవేసేవాడుగా ఉన్నాడు. ఆయన మన రాజుగా ఉన్నాడు. ఆయన మహారాజుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఎవరి జీవితాల్లో అయితే ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారో వారు నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు. చూడండి 48వ కీర్తన 1వ వచనం చదవండి. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పట్టణమందు పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడినై ఉన్నాడు. చూడండి, ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? గొప్ప దేవుడు. మనం దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా గొప్పవారిమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనం కూడా గొప్పవారము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని గొప్పగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఎందుకన్నాడు చూడండి, యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడినై ఉన్నాడు. ఆయన మనం కీర్తించేవారుగా ఉండాలి. మరి మనం దేవుని సన్నిధిలో మనం కీర్తిస్తూ ఉన్నామా దేవుణ్ణి?
అయ్యా మీరు 3 పాటలే పాడుతున్నారు, అసలు పనులే అవ్వట్లేదు. ఈరోజు చేపలు తెచ్చుకున్నాం, చుట్టాలు వచ్చేసారు మాకు, ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం, సరిగా అనలేదు, ఇంకొక పాట పాడితే బాగుంటుంది కదా అనుకుంటాం మనం. మన ఆలోచన అది. ఒకవేళ మనం ఇంకొక పాట పాడామనుకోండి, ఆల్రెడీ మనకు 12:30 అయిపోతుంది టైము, మనం ముగించుకునే వరకు 1 అయ్యిద్ది టైము. ఏది మనం క్లోజ్ చేసుకునే వరకు ఖచ్చితంగా 1 అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కోసం దేవుని యొక్క టైం మార్చకూడదు. మనం ఒక ఫార్మేట్లో వెళ్తా ఉన్నాం, అట్లా వెళ్ళిపోవాలి అంతే. మనం మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి. దేవుని సన్నిధికి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడు. మనం పాటలు పాడాలి దేవుని సన్నిధిలో ఉండి. మనం నోరు మూసుకొని దేవుని సన్నిధిలో ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. నోరు తెరిచి మనం పాటలు పాడేవారుగా ఉండాలి. నోరు మూసుకొని దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకోండి, ఒకవేళ బాప్తిస్మం తీసుకోకపోతే ఆరాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం పాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మరి మనం బాప్తిస్మం తీసుకొని మన యొక్క మాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి దగ్గరగా వచ్చేవారుగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే, దేవుని పట్టణమందు, ఏది దేవుని పట్టణం అని మనం ఆలోచించినట్లయితే దేవుని మందిరము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మందిరము అందుకంటున్నాడు పరిశుద్ధ పర్వతము. ఇంతకుముందు మనం చూసుకుని ఉన్నాం. దేవుని యొక్క పర్వతము అనేది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది అని మనం ఇంతకుముందు మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన కీర్తనీయుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి 95వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహత్యము కలిగిన దేవుడు. ఆయన ఊరినే పేరు చెప్పి, అంటే పేరుకు మాత్రమే దేవుడు కాదు ఆయన. మనం మాట్లాడితే పలికే దేవుడు ఆయన. మనం బాధపడితే ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనం కష్టం గుండా వెళ్తూ ఉన్నట్లయితే ఆయన మనతో పాటు నడిచే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి దేవుడు ఆయన మహత్యము కలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఆయన మన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఆయన మహత్యము కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మహారాజుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన మహత్యము కలిగిన దేవుడు. ఒకవేళ మన పరిస్థితిని ఆయన మార్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఈ విధంగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తామో, దేవుని వర్ణించగలుగుతామో ఆయన నీతిని, ఆయన మన యొక్క పరిస్థితిని మార్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు ఆ చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి ఏం చేస్తూ ఉన్నారు? సంతోషంతో పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో ఆ చెరసాల పునాదులు కదిలిపోయినాయి, బద్దలైపోయినాయి. అయితే మన యొక్క కష్టాలు, మన యొక్క బాధలు, మన యొక్క అనారోగ్య పరిస్థితులు, మన యొక్క ఆర్థిక సమస్యలు పోవాలి అంటే మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. పౌలు శీలలు అనుకోవచ్చు, చక్కగా టయానికి పండుకుందాంలే, మేమేం తప్పు చేసాము, మేమేం పాపం చేసాము, తీసుకొచ్చి ఈ చెరసాలలో పడేశారు అని చెప్పి 9 తిని పడుకోవాలా వాళ్ళు సంతోషంగా అర్ధరాత్రి పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని యొక్క కార్యాన్ని చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు మహత్యము కలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి పౌలు శీలను విడిపించిన దేవుడుగా ఉన్నాడు. అట్లాగే మన యొక్క జీవితంలో ఆయన మన యొక్క కష్టాల నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. మన యొక్క బాధల్ని తెంచివేసేవాడుగా ఉన్నాడు. ఆయన మన సమస్యల్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన ఎలాంటి దేవుడు అంటే చూడండి, 106వ కీర్తన 2వ వచనం చదవండి. 106వ కీర్తన 2వ వచనం. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? చాలు, అది మనం చదువుకుని ఏమనుకుంటాం కదా. చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం, ఇంతకుముందు మనం ఆ వచనం చదివాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. 3:24. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ,
నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించాలి అంటే ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఆక్సిజన్ పీలుస్తూ ఉన్నాం. ఆక్సిజన్ మనం పీల్చుకొని ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటికి వదిలిపెడతా ఉన్నాం. అట్లా కాకుండా మనం గాలి పీల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని మనం తీసుకొని ఆక్సిజన్ మనం బయటికి తీసుకొచ్చామనుకోండి, బయటికి వదిలేమనుకోండి, సరిగ్గా 3-4 గంటలు చనిపోతాం అంతే. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని మనం తీసుకుంటే మనిషి చనిపోతాడు. 3-4 గంటలు కూడా బ్రతకడు మనిషి. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క కార్యాలు ఎట్లా ఉంటాయో. మనం ఆక్సిజన్ ఏ విధంగా మనం తీసుకోగలుగుతూ ఉన్నాం? మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ని మాత్రమే ఏ విధంగా ఎట్లా తీసుకుంటా ఉన్నాం? కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎట్లా బయటకు వదులుతూ ఉన్నాం? చూడండి, ఆయన యొక్క కార్యాలు ఎట్లా ఉన్నాయో మనం గుర్తించాలి. ఆయన యొక్క కార్యాలని, ఆయన యొక్క శక్తిని మనం గుర్తించాలి. ఆ విధంగా మనం అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే ఆయన చూడండి, అక్కడ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? చూడండి, ఆయన ఎన్ని క్రియలు చేస్తూ ఉన్నాడు. మన శరీరంలో ఉన్న నరాలు తీసి ఈ భూమి మీద ఎట్లా పరుస్తా వెళ్ళామనుకోండి, భూమిని చుట్టూ రావచ్చంట, ఎన్నోసార్లు చుట్టవచ్చు అని చెప్తూ ఉన్నారు. చూడండి, మన శరీరంలో అంత నరాల వ్యవస్థను పెట్టాడు దేవుడు. చూడండి, మనం ఇంట్లో పైపు వేసుకుంటాం, రోడ్డుని వెళ్ళే పైపు, నీళ్లు, ఆ వాటర్ రావాలంటే మనకి ఇబ్బంది, దానికి ఇంత ప్రెజర్ అని ఉంటుంది. ఆ ప్రెజర్ ఇస్తేనే అక్కడ మన ఇంట్లోకి నీళ్లు రాగలుగుతాయి. అలాంటిది ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చే నరాలని దేవుడు మన యొక్క శరీరంలో పెట్టాడు. ఈ నరాల్లో గుండా రక్తం ప్రవహిస్తూ ఉంది. ఈ రక్తం గుండె దగ్గరికి వెళ్ళి గుండె పంపింగ్ చేస్తూ ఉంది. గుండె ఎప్పుడు అనుకోవాలా? ఏముందిలే 1 గంట రెస్ట్ తీసుకుందాం అని అనుకోండి, అవుట్ అంతే. 1 గంట రెస్ట్ తీసుకుందాం అని చెప్పి గంట పండుకుంది అనుకోండి, లేదంటే 1 పూట రెస్ట్ తీసుకుందాం అని చెప్పి గుండె అనుకుంది. ఆ విషయం మనకు తెలియదు, గుండె ఆగిపోద్ది. మనం అనుకుంటాం చూడంగా, అయ్యో పాపం గుండె ఆగిపోయింది, అయ్యో పాపం ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పటిదాకా మాటలు బాగానే చెప్పాడు, చక్కగా అన్నం తిన్నాడు, చక్కగా బాగానే ఉన్నాడు, సడన్గా చచ్చిపోయాడు అనుకుంటాం. సరే, గుండె ఒక అరపూట టైం అడిగిందిగా, ఈ అరపూటలో కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి. చూడండి, ఒక ఆత్మీయమైన జీవితంలో మనం రెస్ట్ తీసుకుంటే మనం ఆత్మీయంగా ఎక్కడికో వెళ్ళిపోతాం. మళ్ళీ మనం దాని గురించి నేను చెప్పడానికి ఇష్టపడాను. ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఒక గుండె 1 పూట రెస్ట్, 1 రోజు రెస్ట్ తీసుకుంటే మనం మరణంలోకి వెళ్ళిపోయి 2వ రోజు ఆ గుండె నిద్ర లేచే వరకు ఆ సమాధిలో ఉంటాం మనం. ఎందుకంటే తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తారు, ఉంచరు మనల్ని. అయ్యా దూరం వాళ్ళు ఎవరు లేరయ్యా, వాళ్ళు రారులే, ఈ పూటకి మనం అన్నీ చేసేద్దాం అని చెప్పి అన్నీ చేసి రేపు 2 అనుకుంటారు. చూడండి, మన జీవితంలో ఆత్మీయంగా రెస్ట్ మనం తీసుకోకూడదు. ఆత్మీయమైన రెస్ట్ మనం తీసుకున్నాము అంటే మనం ఆత్మీయంగా ఏమవుతాం? బలహీనమై అయిపోతాం. అందుకే చూడండి, ఆయన కార్యాలు ఎట్లా ఉన్నాయో. నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? చూడండి, ఆయన ఎంత శక్తిమంతుడే దేవుడు. మన సముద్రంలో ఒక రకమైన చేపలు ఉంటాయి. ఆ చేపను మనం వెళ్ళి ముట్టుకుంటే ఆ షాక్తో మనం చనిపోతాం. అంత పవర్ ఉంది ఆ చేపల్లో. చూడండి, అంత శక్తిని ఎట్లా పెట్టాడు దేవుడు. అందుకే వలలో ఒకవేళ ఆ చేపలు పడినా వాళ్ళు తీసుకోరు, ఆ చేపలను జాగ్రత్తగా మళ్ళీ వదిలిపెట్టేసేస్తారు. మళ్ళీ దాన్ని పట్టుకుంటే వీళ్ళు చనిపోతారు. కాబట్టి చూడండి, దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు. మరి ఆయన క్రియలను మనం వర్ణించేవారుగా ఉండాలి. అందుకే తర్వాత నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? మన దేవుడు అంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎవరు? చూడండి, 150వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 150వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. చూడండి, మనం దేవుణ్ణి అంటే యెహోవాను స్తుతించుడి,
మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకు ఎట్లా మనం దేవుణ్ణి స్తుతించాలంటే ఆయన ఆలయమందు దేవుణ్ణి స్తుతించాలి. దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధి మన ప్రాణం పోతేనే మనం దేవుని సన్నిధికి రాకుండా ఉండాలి. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలకి మనం దేవుని సన్నిధి మానేయకూడదు. ఎవరేదో అన్నారని, ఎవరో తిట్టారని, నా మనసు బాగాలేదని, నా ఆరోగ్యం బాగాలేదని, అలా చిన్న చిన్న విషయాలకు మనం దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. లేదంటే మాకు చుట్టాలు వచ్చారు, వాళ్ళకి బాగా వండి పెట్టాలి, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చికెన్ తెస్తారు, మటన్ తెస్తారు, బీఫ్ తెస్తారు, అన్నీ తెస్తారు. అయ్యా మరి మేము ఎట్లా వచ్చేది దేవుని సన్నిధికి అని చెప్పి మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టి మన ఇంట్లో కూర్చోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రభావం చేత మన కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన పని చేస్తూ ఉంటే మన పని చేయాలి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మరి మనం ఆ పని చేస్తున్నామా? చక్కగా కూర్చుంటాం ఇంట్లో, గాలి రాటానికి బయట కూర్చుంటాం, మళ్ళీ వెళ్ళి అటు ఇటు తిరిగేవాళ్ళు అనుకుంటారు, అరే మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది, ఏంది ఏడ కూర్చున్నాడు, లేదంటే ఏంది ఏడ కూర్చుంది, టైంపాస్ చేస్తుంది, ఏళ్ళే వెళ్తలేదులే, ఇక ఏమి వెళ్తామని అని చెప్పి సైలెంట్ అయిపోతారు. మనల్ని చూసి పక్కన వాళ్ళు రావాలి. అట్లా కాకుండా ఏదో ఒకరోజు వచ్చి మనం ఏముందిలే పర్లేదులే, దేవుడు మన మందిరాన్ని నింపాలంటే మనం రావాలి ముందు. మనం దేవుని సన్నిధికి రాకుండా పక్కన వాళ్ళు వచ్చి ఎట్లా కూర్చుంటారు? సంఘ కుటుంబాలు ఉన్నాయి, మనం రావాలి. మనల్ని చూసి వాళ్ళు వస్తారు, వాళ్ళు మనతో పాటు వచ్చేవారుగా ఉంటారు, మనమే రాము. విజ్ఞాపన ప్రార్థనకి మనమే రాము. ఎట్లా మరి దేవుడు మన యొక్క కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు? చూడండి, ఆయన బలాన్ని ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించుడి. మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనం ఆయన యొక్క చూడండి, చివరిగా 102వ కీర్తన 19వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. 102వ కీర్తన 19వ వచనం. మనుషులు సియోనులో యెహోవా యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గలను వినుటకును, చావుకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెను. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, ఆయన సైలెంట్గా కూర్చోడు ఆయన సింహాసనం మీద. ఎవరు ఆరాధిస్తుంది అని చెప్పి ఆయన వంగి చూసేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఆరాధన వాక్యం చెప్తా ఉన్నారుగా, ఆరాధించేటప్పుడు వెళ్దాం, ఎవరు చూడరు, అందరు కళ్ళు మూసుకుని ఉంటారు అని మనం అనుకుంటాం. దేవుడు అట్లా అనుకోడు. మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన వంగి చూసేవాడుగా ఉన్నాడు. చూడండి, ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు. ఆయన మహత్యము కలిగిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన ఘనత వహించిన వాడుగా ఉన్నాడు. ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు. ఆయన దేవతలందరికీ దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనం ఆయన్ని ఆరాధించినప్పుడు వంగి చూసేవాడుగా ఉన్నాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన్ని ఆరాధించడానికి వంగలేని వారుగా ఉన్నాం, ఆయన్ని ప్రార్థించడానికి వంగలేని వారుగా ఉన్నాం, ఆయనకి మన యొక్క స్తుతులు అర్పించడానికి వంగలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. వంగి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఒకవేళ మోకరించలేకపోతే, ఒకవేళ మనం ఏం చేయాలి? కొంచెం కాళ్ళు మడతేసుకొని అయినా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. చక్కగా మనం కూర్చొని అటు ఇటు మనం ఏదో లీడర్ని అయినట్టు ఇటు చూస్తూ ఉన్నానికి ఉపయోగం లేదు. చాలామంది ఆరాధన జరిగేటప్పుడు చాలామంది చూస్తూ ఉంటున్నారు, చాలా గొడవ వస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది మనకి పద్ధతి కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అలాగన కళ్ళు తెరుచుకొని దేవుని సన్నిధిలో చూడరు, ఆరాధనలో ఏకీభవించేవారుగా ఉంటారు. ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో దేవుడు వాళ్ళకి ఏం క్రియలు చేశారా అని చెప్పి జాగ్రత్తగా విని ఆమేన్ అనేవారుగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది భయభక్తులు కలిగిన వారి జీవితం.
అట్లా కాకుండా నేను బైబిల్ చేస్తాను, వాక్యం చదువుతాను, వాక్యం చదువుకోవడానికి ఇంట్లో టైం లేదని ఇక్కడ మనం ఆరాధన చేసేటప్పుడు చదువుతామా? కొంతమంది ఉంటారు మహానుభావులు, ఏడకి రాగానే ఫోన్లు గుర్తొస్తాయి, ఫోన్లు ఎట్ట అంటూ ఉంటారు. లేదంటే బైబిల్ తీసి ఏదో చదువుతూ ఉంటారు. అంత చదివే వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. ఆరాధన జరిగేటప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు రెండో పని చేస్తామా? చెయ్యం. ఖచ్చితంగా ఒకటే చేయాలి. 2 పనులు చేస్తే ఏమంటాం? ఏందమ్మా నువ్వు చేసేదంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన యొక్క నామఘనత, ఆయన ఆకాశం నుండి వంగి చూసే దేవుడుగా ఉన్నాడు. ఆయన చూడండి అక్కడ ఏమన్నాడు, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెను. అంత గొప్ప దేవుడు మన యొక్క ఆరాధనను చూసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క స్థుతిని చూసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి మరి అనాలోచితంగా ఎందుకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? పేరుకు మనం 30 సంవత్సరాల విశ్వాసం, పేరుకు మాత్రం మనం 20 సంవత్సరాల విశ్వాసం, పేరుకు మాత్రం 40 సంవత్సరాల విశ్వాసం. మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకుంటా ఉన్నాం? విశ్వాసంలో అభివృద్ధి చెందవలసిన మనము విశ్వాసంలో అడుగంటు పోతా ఉన్నాం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఇంకో విషయం, మళ్ళీ మనం ఏం చేస్తామంటే పేర్లు పెట్టేవారుగా ఉంటాం. మళ్ళీ ఇదొకటి ఏందో మరి, సందర్భానుసారంగా దేవుడు సందర్భానుసారంగా